హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శారీ పెట్టికోట్స్ అంటే శారీలో యూస్ చేసే లోపల లంగాలు అనమాట. 1 ఇంచు 2 ఇంచులు తేడా ఉంటే ఇలా మార్కింగ్ వేసుకొని మర్చి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. అదే ఎక్కువ 5-6 ఇంచులు ఉంటే అలా బాగుండదు కదా. దాన్ని ఎలా స్టిచ్ చేయాలో ఎంతో ఈజీగా నేను చూపిస్తాను, చూసేయండి. ఇది ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్న 2 ఇంచులే కాబట్టి 2 ఇంచుల లోపల ఉంది, పక్కన పెట్టేసా. ఇవి నడుము పట్టి ఊడదీసి పెట్టినవి లంగాలన్నీ ఇలా నడుము పట్టి ఊడదీసి పెట్టుకుని ఒకదానికొకటి దానికే పెట్టేసుకోవాలి, మిస్ కాకుండా. ఇలా ఓపెన్ చేసుకొని కింద ఏం కదిలీకూడదు, అలాగే హోల్డింగ్ వేసుకొని సమానంగా చూసుకోవాలి. నాకు లంగా ఇచ్చి లంగా పెట్టేసి మనకి అది ఎంత కావాలో అంత కొద్దిగా 1/2 ఇంచ్ మైన తీసుకోవాలంతే. అలా చూపిస్తున్న విధంగా తీసుకొని చాక్ పీస్తో లైన్గా గీసేసుకోవాలి. మనం ఒక్కసారి గీసిన తర్వాత ఇంచుల టేప్తో పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. కట్ చేస్తే అంతే, ఎంతో ఈజీ ఉంటుంది. నాకు కూడా తెలియదు వరకు. మా పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు ఇలాగే స్టిచ్ చేయించుకుంటారంట. నాకు కూడా ఇలా స్టిచ్ చేయమని చెప్పారు, నేను అలానే స్టిచ్ చేశాను. ఎంతో ఈజీగా ఉంటుంది ప్రాసెస్. లంగా స్టిచ్ చేసిన తర్వాత కొత్త లంగా మాదే ఉంటుంది. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ అలా సెట్ చేసి పెట్టుకోవాలి, మిస్ కాకుండా. దీంట్లో థ్రెడ్స్ తీసుకోవచ్చు. మనం లంగాకి ఎక్కువ క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని మనం థ్రెడ్స్ లంగాలో చాలా స్ట్రాంగ్గా అదే థ్రెడ్స్ చేసుకోవాలి. దానికోసం అలా కట్ చేసుకున్నాను థ్రెడ్ కోసం. తర్వాత నడుము పట్టి ఇది సపరేట్ పెట్టుకోవాలి. అది అలాగే ఇప్పుడు ఆల్ది లంగా పెట్టేసుకొని నడుము కాడ ఇలా చూపిస్తున్న విధంగా చాక్ పీస్తో స్టిచ్చెస్ దగ్గర ఇలా గీసుకోవాలి. మనకి ఎంత కావాలో తెలుసుకునే కోసం గీసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటే కింది వరకు వెళ్ళిపోవాలి. అది ఎక్కువ పైన దగ్గర ఒక్కటే ఎక్కువ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఆ స్టిచ్చింగ్లోకి కలిపేసుకోవాలి, లేకపోతే లంగా వెడల్పు తగ్గుతుంది. ఇప్పుడు సమానంగా వచ్చింది, చూసేసారా. స్టిచ్చింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఒకటి ఎక్కువ కదా, కట్ చేసి సమానంగా పెట్టాను. కింద కొద్దిగా ఒక 5-6 ఇంచులు దాటుతానే మామూలు స్టిచ్చింగ్లోకి కలిపేసుకోవచ్చు. ఇలా సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా లాడీలు పెట్టుకునేకి, అక్కడ కొంగులు మర్చినట్లా మర్చేసి కుట్టుకోవాలి. ఒక 5-6 ఇంచులు మర్చి కుట్టుకున్న తర్వాత ఇలా నడుటి కూడా లోపల మర్చేసుకుని ఇప్పుడు ఉల్టా సీదా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. 2 జాయింట్ చేసుకోవాలి. నడుము పట్టి లంగాను జాయింట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసుకుంటే కుట్టు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు బాగా పెద్ద కుట్టు వేసి ఉంటారు కదా, అంత స్ట్రాంగ్ ఉండదు. ఇలా మొత్తం నడుము కాడ పట్టి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది నీట్గా. ఇప్పుడు లోపల సైడ్ మర్చేసి కుట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా హోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ మందం ఎక్కువ ఉంటుంది కాబట్టి సూది ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ హోల్ చేస్తాం కదా, మందం చాలా అయిపోతుంది. లంగా కూడా కొద్దిగా మందం ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే కంప్లీట్గా నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా తయారైపోతుంది లంగా. ఇప్పుడు ఆల్ది లంగా పెట్టి చూసుకున్నా మనకు సెట్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు సైడ్ ఇందాక ఓపెన్ అవుతాయి కదా లాడీ లెక్కిచ్చేటివి, అవి కింద నుంచి స్టిచ్చింగ్ వేసుకుని రావాలి. కుట్లు మనం అన్ని కుట్లు లంగాకి ఎక్కడెక్కడ కుట్లు ఉన్నాయో అన్నీ వేసేసుకుంటే లంగా చాలా రోజులు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఒక 3-4 ఇంచులు గ్యాప్ ఉంచుకొని మనకి ఎంత కావాలో అంత రబ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అంతే. లంగా ఇంకా ఇటు సైడ్ కూడా ఉంటాయి కదా స్టిచ్చింగ్స్ ఓపెన్స్, అవి కూడా స్టిచ్ చేసుకొని ఇవి కింద మనం మర్చేం కుట్టట్లేదు, దాని మీదే ఇంకో స్టిచ్ వేయమన్నారు, అందుకే వేస్తున్నా. ఎందుకంటే లంగాకి పెద్ద కుట్లు ఉంటాయి కాబట్టి ఇలా లంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్స్కి జాయింట్ చేసుకొని ఇలా కుట్టేసాను. కూడా ఇలా నీట్గా ఫినిషింగ్ రావాలి. షార్ట్ వీడియో ఉంది, అవసరమైన వాళ్ళు చూసేయండి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసాయి. అన్నీ కొత్తగా లంగాలు ఎలా కొనుక్కుంటే అలాగే వచ్చేస్తాయి. ఎక్కడ బాగుంటుంది నీట్గా ఫినిషింగ్ కూడా స్టిచ్ చేసిన లంగాలు. ఎవరికైనా యూస్ అయ్యి వీడియో తీసాను. ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మై ఛానల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.